హలో, బాగున్నారా అందరూ? ఈరోజు అయితే ఎప్పుడు చేసే గులాబ్ జాములు కాకుండా ఇలా వెరైటీగా హెల్దీగా ఎలా చేసుకోవాలి గులాబ్ జాములు అనేవి మనం చూద్దాము. ఇదైతే చాలా హెల్దీ అండి. నో ప్రాబ్లం, ఎన్ని తిన్నా పిల్లలు కూడా. సో ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. మనం బీట్రూట్ అయితే తీసుకుని ఆ బీట్రూట్ ని రసం అయితే తీసుకోవాలండి. ఇప్పుడు గులాబ్ జాముల పౌడర్ అయితే వేసాను. మనం నీళ్ళకు బదులుగా బీట్రూట్ రసం అయితే వేసి నేను ఇది కలుపుతానండి. బీట్రూట్ రసం ఆల్రెడీ నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ రసంతో అయితే కలుపుతున్నాను. ఎప్పుడు ఎవరు చెప్పని విధంగా, ఎవరు చేయని విధంగా అయితే నేను ఈ రోజైతే గులాబ్ జాములు అయితే ట్రై చేశానండి. తినడానికైతే చాలా బాగున్నాయి. ఇలా కలిపేసిన తర్వాత ఒక పావు గంట రెస్ట్ ఇచ్చేసేయండి పిండికి. పంచదార, బెల్లంకి బదులు నేను పటిక బెల్లం అయితే వేస్తున్నానండి. పటిక బెల్లం ఏంటంటే పిల్లల ఆరోగ్యానికి కూడా మంచిది, కఫం పట్టదు. సో అరకేజీ పటిక బెల్లం అయితే నేను ఇలాగా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. ఒక లోటాడు అయితే పటిక బెల్లం తీసుకున్నా అండి. ఆ లోటాడు వాటర్ అయితే పోసుకుంటున్నాను. దాంట్లో మళ్ళీ మనం బీట్రూట్ రసం అయితే కలుపుతామండి. నీళ్ళు ముందుగా పోసుకుని ఉంచుకుంటే కనుక మనకు పటిక బెల్లం అనేది తొందరగా కరిగిపోతాయి కదా వాటర్లో. ఇప్పుడు బీట్రూట్ రసం కూడా కొంచెం పోసుకుంటున్నా అండి. మొత్తం ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత పొయ్యి మీద పెట్టేసుకోండి. మనకి లేత పాకం, మరీ బాగా పాకం అవుతే అవసరం లేదండి. గులాబ్ జాములకే కదా, పైన నల్లగా నురుగు వస్తుందండి. ఆ నురుగు అయితే తీసేసేయండి. తీసేసిన తర్వాత పటిక బెల్లం అంతా కరిగిపోయి మనకి చక్కగా జిగురు కింద అంటుకుంటుంది అనమాట చేతులకి. అప్పటి వరకు ఉంచి తీసేసేయండి. పక్కన పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు గులాబ్ జాములు అయితే చేసేసుకుందాము. గులాబ్ జామున్ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి. ఇలా అయితే ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా. సో మనం ఇలా ఉండలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కాస్త నెయ్యి అయితే రాసుకుని, నెయ్యి రాసుకోకపోయినా ఉండలు అయితే వచ్చేస్తాయండి, మీ ఇష్టం. ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే చేసుకోండి. ఇలాగా నేను ఉండలన్నీ చుట్టేసుకున్నానండి. ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇది. ఇప్పుడు కాస్త నూనెలో కొంచెం నెయ్యి వేసుకోండి. వేసుకుని కొంచెం లైట్గా కాగిన వెంటనే ఇవి వేసుకోండి. బాగా మరిగితే కనుక లోపల ఉడకవు కాబట్టి కొంచెం కాగిన వెంటనే ఇవి వేసేసుకుని కొంచెం మీడియం మంట మీద పెట్టుకుని నిమ్మలంగా ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత వేడి వేడి పాకంలో అయితే ఇవి వేసేసుకోండి. పాకం కూడా వేడిగానే ఉండాలి అండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం నానిపోయిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దామండి. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా అయితే వచ్చినాయండి నానిన తర్వాత. తినడానికి అయితే చాలా బాగున్నాయండి. మీకు దాంట్లో రోజ్ వెసన్స్ వేసుకోవచ్చు, వెనీలా వెసన్స్ వేసుకోవచ్చు, లేదంటే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం.